హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఓకే ఫ్రెండ్స్, నేను నిన్న చెప్పినట్టు రీతు చౌదరి హౌస్ నుంచి ఖచ్చితంగా ఎలిమినేషన్ వెళ్ళిపోతుందని చెప్పిన రీతు చౌదరి ఎలిమినేషన్ కావడం జరిగింది. కానీ ఎవరు ఊహించని ఎలిమినేషన్. మీరు ఎవరైనా ఊహించుంటే నాకు కొద్దిగా కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఎవరు ఊహించలే. ఎందుకంటే ఆమె సెకండ్ పొజిషన్లో ఉంది ఓటింగ్లో వచ్చేసి. లాస్ట్ పొజిషన్లో వచ్చేసి సంజన గారు, సుమన్ శెట్టి గారు, వాళ్ళిద్దరు ఇట్లా ఎవరన్నా ఎలిమినేషన్ అవుతారని నేను ఊహించిన. కానీ మా టీవీ కూడా పరభాష నటుల్ని ఎంకరేజ్ చేస్తారు. ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే పరభాష నటుల్నే వాళ్ళు ఎంకరేజ్ చేయడం ఎప్పటికీ. ఇప్పుడు సంజన గారిని ఎలిమినేషన్ చేయొచ్చు కదా, ఎందుకంటే లాస్ట్ ఆమె ఉంది కదా. రీతు చౌదరి బదులు సంజనాని ఎలిమినేట్ చేసి ఒకవేళ మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటే, ఈ వీక్లో మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటే ఆ రీతు చౌదరినో లేకపోతే సుమన్ శెట్టినో ఎలిమినేషన్ చేస్తే సరిపోతుంది కదా. ఎంతసేపటికి మనకి పరభాష నటులే కావాలి, పరభాష నటులే ముఖ్యం. దీన్ని బట్టి అర్థమవుతుంది. ఎందుకంటే రీతు చౌదరి ఎలిమినేషన్ అనేది అన్ఫేర్, ఇది ఫేరే కాదు. పాపం ఆమెకు ఓటింగ్ వచ్చేసి భయంకరంగా జరిగింది. ఓటింగ్ ఎప్పుడూ లేని విధంగా జరిగింది ఈసారి ఆమెకు ఓటింగ్. కానీ ఎందుకంటే ఎవరు ఊహించలే ఈ ఓటింగ్ అనేది. చాలా తప్పు ఓటింగ్ ఇది. ఆమెను ఎలిమినేషన్ చేయడం అనేది చాలా బిగ్ బాస్ చేసిన అతిపెద్ద మిస్టేక్. ఎందుకంటే ఆమె టాప్ 5లో ఉండదని మాకు కూడా తెలుసు, టాప్ 5లో ఉండదని కూడా తెలుసు, ఆమె ఎలిమినేట్ అవుతుందని కూడా తెలుసు. ఒకవేళ ఎలిమినేట్ అయితే మిడ్ నైట్ ఎలిమినేషన్లోనో లేకపోతే డబల్ ఎలిమినేషన్ ద్వారా వెళ్ళిపోతుందని అనుకున్నాం తప్ప నెక్స్ట్ వీక్ అది కూడా నెక్స్ట్ వీక్ వెళ్ళిపోతుంది అనుకున్నాం. కానీ ఎందుకంటే ఆమె కంటే పవన్ ఓటింగ్ తక్కువ ఉంది, తర్వాత వచ్చేసి సుమన్ గారు ఓటింగ్ తక్కువ ఉంది, భరణి గారు ఓటింగ్ తక్కువ ఉంది, సంజన గారు ఓటింగ్ లీస్ట్లో ఉంది. సంజన గారిని ఎలిమినేషన్ చేసి పంపించచ్చు కదా, ఎందుకు సంజన గారిని ఆపిర్రు అనేది నాకు అర్థం కావట్లేదు ఇప్పటికి కూడా. సంజన గారినో సుమన్ గారినో పంపిస్తే అయిపోయేది కదా. సుమన్ గారి ఆయన పాపం రీతు చౌదరి ఆడగా ఆడిన గేము పోయిన వీకే ఆడిందావా. అట్లాంటి పర్సన్ని పాపం ఎలిమినేషన్ చేయడం పంపడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇది చాలా బిగ్ బాస్ తీసుకున్న ఒక నిర్ణయాల్లో చెత్త నిర్ణయాలు ఇది ఒక నిర్ణయం. ఎందుకంటే బిగ్ బాస్ మీద నమ్మకం పోతుంది ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు. మేము ఓటింగ్ చేస్తే ఏం లాభం, బిగ్ బాసే కదా తుది నిర్ణయం అనే ఒక అవకాశం అనేది జనాలకు వెళ్ళిపోతుంది. కాబట్టి బిగ్ బాస్ ఒకటికి 10 సార్లు ఆలోచించాలి. మనకాడ వాళ్ళకి మనం ఎంకరేజ్ చేయకపోతే బయట వాళ్ళు ఎంకరేజ్ చేస్తారా? ఇప్పుడు మన నటుల్ని మనం ఎంకరేజ్ చేసుకోవాలి. ఇప్పటికే మన నటులకి అవకాశాలు రావట్లేదని అందరూ బాధపడుతున్నారు. మీకు ఒకటి తెలుసా ఫ్రెండ్స్, ఇప్పుడు కన్నడ టీవీ పెట్టండి, ఒక్క తెలుగు భాషా నటులు అవపడతారా చూడండి. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఓట్లు వేసేవారు తెలుగు కన్నడ టీవీ పెట్టి చూడండి. అంతేందుకు తమిళం టీవీ పెట్టి చూడండి. ఎవరైనా తెలుగు నటులు ఎక్కడైనా మచ్చుగా కనిపిస్తారా మీకు? మచ్చుగా అవపడతారా చూడండి. వాళ్ళు ఎంతసేపటికి వాళ్ళ లాంగ్వేజ్ మాట్లాడే నటులే వాళ్ళకు ముఖ్యం. కన్నడ కూడా అంతే, వాళ్ళకు మాట్లాడే నటులే ముఖ్యం. వాళ్ళు హిందీ నటులను కూడా ఎంకరేజ్ చేయరు. మన వాళ్ళనే హిందీ నటులను తీసుకురావడం జరిగింది, ఈ నటులను తీసుకురావడం జరిగింది, కానీ వాళ్ళు అది కూడా చేయరు. కాబట్టి ఇప్పటికైనా భాషా నటుల్ని ఎంకరేజ్ చేయాలి ఫ్రెండ్స్. మన నటుల్ని మనం కూడా లాస్ట్కి టీవీ షోలన్నా ఎంకరేజ్ చేస్తారు. సినిమాలు అంటే అవకాశాలు రావట్లే వాళ్ళకి. సినిమాలు అంటే బాలీవుడ్ హాలీవుడ్ హీరోయిన్లు కావాలి, వాళ్ళే కావాలి. నటులు కూడా విలన్స్ కూడా వాళ్ళే కావాలి. ఇక్కడున్న నటులు సరిపోరా? మరి ఇక్కడున్న నటులు ఎక్కడికి పోవాలి? ఇక్కడున్న నటులకు ఇక్కడికి అవకాశాలు రావు, బయటికి పోతే అక్కడ అవకాశాలు రావు. నువ్వు తెలుగు వాడివి కదా అన్నట్టు అవకాశాలు రాకుండా చూస్తున్నారు. మరి ఎక్కడ అవకాశాలు వస్తాయి మరి తెలుగు నటులకి? అది ఆలోచించండి ఓట్లు వేసేటప్పుడు. ఎందుకంటే ఇప్పుడు రీతు చౌదరిని ఎలిమినేట్ చేయడం అనేది 100కి 100% అసలు మనం ఊహించదగ్గింది కాదు, అది హర్షించదగ్గింది కూడా కాదు. పోనీలే అనుకోవడానికి కూడా అనుకోలేము. మీరు ఒక్కసారి మచ్చుకగా వేరే టీవీ ఛానల్ పెట్టి చూడండి. కన్నడ టీవీ ఛానల్ అయినా, తమిళ ఛానల్ అయినా, హిందీ ఛానల్ అయినా, ఏ ఛానల్లో తెలుగు వారు కనిపించరు. మన తెలుగు ఛానల్లో మాత్రం ప్రతి ఒక్కరు కనిపిస్తారు. హిందీ నటులు కనిపిస్తారు, తమిళ నటులు కనిపిస్తారు, కన్నడ నటులు కనిపిస్తారు, అందరు నటులు కనిపిస్తారు. మన కాడ వచ్చిన బాధే అది. మనం ఏ నటులనైనా ఎంకరేజ్ చేస్తాం, కానీ మన నటుల్ని ఎవరు ఎంకరేజ్ చేయరు కదా. మరి ఇక్కడున్న నటులు ఏం కావాలి అది ఆలోచించండి ఫస్ట్. మీరు ఇక్కడున్న నటులు ఏం కావాలి? ఇప్పుడు టీవీ షోలో వాళ్ళకి అవకాశాలు రావట్లేదు, సినిమాల్లో అవకాశాలు రావట్లేదు. మరి ఎక్కడ నిరూపించుకోవాలి వాళ్ళ అవకాశాల కోసం? ఎక్కడ నిరూపించుకోవాలి? ఎంత అద్భుతమైన నటులు వీళ్ళకి కదా అవకాశాలు ఇవ్వాల్సింది, వీళ్ళకి కదా నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. ఎంతసేపటికి పరనటులే, పరభాషా నటులకే
వాళ్ళనే ఎంకరేజ్ చేయాలి, వాళ్ళనే తీసుకురావాలి, వాళ్ళనే గెలిపించాలి. ఎంతసేపటికి ఇదేనా మనది? ఇప్పటికన్నా మారండి, నేర్చుకోండి, వేరే ఛానల్ పెట్టి చూడండి. వాళ్ళకి అవకాశాలు మన వాళ్ళకి ఎంతవరకు అవకాశాలు ఇస్తారో 1కి 10 సార్లు ఆలోచించండి. మీరు ఇప్పటికైనా ఏం లేదు, వేరే కన్నడ టీవీ బిగ్ బాస్ పెట్టి చూడండి, ఎవరన్నా తెలుగువారు రా అని ఒకసారి భూతద్దం వేసి చూడండి, మీకు అర్థమైపోతుంది. తమిళ బిగ్ బాస్ పెట్టి చూడండి, భూతద్దం పెట్టి చూడండి, మన తెలుగు వాళ్ళు ఏమన్నా అవపడుతుర్రా? అవపడరు, ఎక్కడ అవపడరు. నాకు తెలుసు కదా, ఒక సినిమాలో అవకాశాలు ఇవ్వడానికి, హీరోయిన్గా అవకాశాలు ఇవ్వడానికి, కమెడియన్గా అవకాశాలు, విలన్గా అవకాశాలు ఇవ్వడానికి ఇక్కడ ఉన్న మన తెలుగు కమెడియన్స్కి ఎవరికి సరిపోవట్లేదు. అదే బాలీవుడ్ నుంచి తీసుకొచ్చి ఒక్కొక్కరిని ఒక రూమ్లో పెట్టి వాళ్ళకి ఇంత ప్యాకేజీలు ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు. ఎక్కడ నటుల్ని తీసుకుంటే ఆ ప్యాకేజీ డబ్బులు మిగులుతాయి కదా. ఎందుకంత బాధ? వేరే నటుల్ని తీసుకొచ్చి ఈ విధంగా ప్రోత్సహించడం. ఇక్కడ నటుల్ని తీసుకొస్తుంటే ట్రావెలింగ్ ఛార్జెస్ మిగులుతాయి మీకు. ఇప్పుడు ఫ్లైట్ టికెట్లు బుక్ చేయాలి వాళ్ళకి, వేరే నటుల్ని తీసుకొస్తే ఫ్లైట్ టికెట్లు బుక్ చేయాలి, వాళ్ళకి ఏసీ రూమ్లు బుక్ చేయాలి, వాళ్ళకి ఫుడ్ కూడా వేరే విధంగా పెట్టాలి. అంత కాస్ట్లీ ఫుడ్ ఉంటుంది వాళ్ళకి. ఏదున్నా వాళ్ళు స్వర్గం నుంచి దిగి వచ్చిన నటుల్లాగా చూస్తుంటారు. అదే ఇక్కడ ఉన్న నటులు ఈరోజు పేమెంట్ తీసుకొని వెళ్ళిపోతారు. మీకు ఎక్కడా వాళ్ళు ఇబ్బంది పెట్టరు కదా, మీరు పెట్టిన ఫుడ్డే తింటారు కదా. మీకు బడ్జెట్ ఎక్కువైతుంది అని బాధపడుతారు కదా. సినిమాలైనా టీవీలైనా ఎక్కడైనా బడ్జెట్ నాకు ఇంత అవుతుంది ఎందుకు కాదండి, ఎవరినో నటులు తీసుకొచ్చి పెడితే బడ్జెట్ ఇట్లే అవుతాయి. మన నటులు పెట్టండి, నీకు ఇంత ఇస్తా అంటే ఎందుకు నటించరు? మన వాళ్ళకి డబ్బు ముఖ్యం కాదు, నటన ముఖ్యం. టీవీలో అవపడాలని ఒక ఆసక్తి, సినిమాలో అవపడాలి, నేను నిరూపించుకోవాలని వాళ్ళకి ఆసక్తి ఉంటుంది. ఆ ఇచ్చే అవకాశాలు ఎంతమంది టీవీ సీరియల్స్ పెద్ద వాళ్ళు ఎంతమంది పోట్లాడుతుర్రు, మాకు అవకాశాలు కల్పించమనండి. కానీ ఎక్కడ వాళ్ళకి అవకాశాలు దొరకట్లేదు. ఇప్పటికన్నా ప్రేక్షకుల కన్నా ఆలోచించాలి. ప్రేక్షకులకు 1కి 10 సార్లు ఆలోచించండి. మీకు ఇప్పటికీ ఏం పోలేదు. కన్నడ టీవీ పెట్టండి, తమిళ టీవీ పెట్టండి, హిందీ ఛానల్ పెట్టండి, గుజరాత్ ఛానల్ పెట్టండి, ఏ ఛానల్ పెట్టండి. ఎక్కడన్నా మన తెలుగు వాళ్ళు అవపడితే నాకు కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. కింద కామెంట్ సెక్షన్లో అరే ఇక్కడ అవపడ్డారా, ఈ టీవీ ఛానల్ అవపడ్డారా, వీళ్ళు విన్నర్రా అని నాకు కామెంట్ పెట్టండి. తిట్టుకుంటూ కామెంట్ పెట్టండి. ఎక్కడ అవపడరు. అది నేను కోరుకునేది ఏంది, తెలుగు నటులను ప్రోత్సహించండి. ఇప్పటికైనా ఇక్కడ తెలుగు ప్రేక్షకులు కూడా వాళ్ళని ఎంకరేజ్ చేయకపోతే ఇంకెవ్వరు ఎంకరేజ్ చేస్తారు? ఎంతవరకు ఎంకరేజ్ చేస్తారు? మీరు ఇక్కడ అసలు రీతు చౌదరి ఎలిమినేషన్ కావడం అనేది అన్ఫేర్ ఫ్రెండ్స్. ఎవరు ఊహించదగిన పరిమాణం కాదు ఇది. ఎవరైనా, ఎందుకంటే 2nd ప్లేస్లో ఉన్న వ్యక్తి ఎలిమినేషన్ కావడం అనేది చాలా బాధతో కూడిన నిర్ణయం ఇది. నేను ఒక వ్యక్తి గురించి ఆలోచించట్లే, మన తెలుగు వారి గురించి ఆలోచిస్తున్నా. ఇక్కడ మన తెలుగు వారికి లేదా అవకాశం? మన తెలుగు వారు గెలవలేరా ట్రోఫీని, బిగ్ బాస్ ట్రోఫీని? పోయినసారి కూడా వేరే వాళ్ళకి, ఈసారి కూడా వేరే వాళ్ళకి, అన్నిసార్లు వేరే వాళ్ళకి ఇవ్వాల్సిందేనా? ఇక్కడ ప్రేక్షకులకి ఏమైంది? మన వాళ్ళు ఓట్లు వేయలేరా మన ప్రేక్షకులకి, మన అభిమానులకి? ఎందుకు నిరూపించుకోవాల్సిన అవకాశం వాళ్ళకి ఇవ్వరా ఒక ఛాన్సు? ఇప్పటికైనా మేల్కోండి. మన నటుల్ని మనం ప్రోత్సహించుకోవాలి. మన నటుల్ని మాత్రమే మనం ప్రోత్సహించుకోవాలి. మన నటులకి వేరే దగ్గర అవకాశాలు లేవు. మనం కూడా అవకాశాలు ఇవ్వకపోతే వాళ్ళు ఎక్కడికి పోతారు? అది ఆలోచించండి. ఎందుకంటే మీరు సీనియర్ నటులని బాగా చూడండి. ఇప్పటికి కూడా వాళ్ళు మాకు టీవీ అవకాశాలు ఇవ్వట్లేదని రోడ్ల మీద ధర్నాలు చేసిన రోజులు ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.